నమస్తే మామ అందరికి. ఈ రోజు దేవీ నవరాత్రుల్లో 8వ రోజు నడుస్తుంది. ఈ రోజు ఆ అమ్మవారు ఏ అవతారం మీద ధరిస్తారో తెలుసుకుందాం పదండి. నవరాత్రుల్లో 8వ రోజు ఆ అమ్మవారు ధరించే అవతారం మహాగౌరి దేవి గారి అవతారం. అసలు గతంలో ఏమైందంటే పార్వతీదేవి ఆ పరమేశ్వరుని కోసం కఠినమైన తపస్సు చేసింది. ఆ తపస్సు వల్ల ఆమె శరీరం అంతా దుమ్మైపోయింది. ఇంకా నల్లగా కూడా అయిపోయిందంట. ఆమె తపస్సు పూర్తయిన తరువాత భగవంతుడైన ఆ శివుడు ప్రత్యక్షమై ఆమెని గంగాజలంలో స్నానం చేయించాడు. ఆ స్నానం చేయించిన తరువాత ఆమె శరీరం అంతా అద్భుతమైన తెల్లని కాంతిలో వెదజల్లిందంట. ఆ రూపమే మహాగౌరి అంట. ఆ మహాగౌరి 8 ఏళ్ల బాలికల దర్శనమిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆమెకు చంద్రునిలా తెల్లని వర్ణం, శుభ్రమైన వస్త్రాలు ఉంటాయంట. భక్తుల పాపాలను పోగొట్టి వారి జీవనంలో శాంతి సంప్రదాయాలను అందజేస్తుందంట. మహాగౌరి దేవి గారికి 4 చేతులు ఉండి ఒక చేతిలో త్రిశూలం, మరొక చేతిలో డమరుకం, మిగతా 2 చేతుల్లో భక్తులకు అభయవర ముద్రాలు అందజేస్తుంటారు. ఆమె వాహనం వచ్చేసి ఎద్దు అంట. ఈ రోజు ఆ మహాగౌరి దేవిని ఆరాధించడం ద్వారా భక్తులకు పాపములు పోయి పవిత్రత దొరుకుతుందంట. ఈ రోజు అయితే నేను వీడియో చేయననుకున్నాను. ఎందుకంటే కొంచెం హెల్త్ అనేది బాగాలేదు, వాయిస్ కూడా సరిగ్గా రాదు అనేసి అనుకున్నాను. కానీ దసరా అయితే 2 days లో ఉంది కదా, ఇంకా వీడియోస్ చేయాలి అనేసి నేనైతే వీడియో అయితే కంటిన్యూ చేసి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో చేసుకోండి. అలానే వీడియో అనిపించిందో కామెంట్ చేయండి.